వెల్కమ్ బ్యాక్ టు రాయల్ న్యూస్ తెలుగు. మనం ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనకి తెలంగాణ భవన్లో అయితే ఉన్నాం. మరి అదే విధంగా ఖైరతాబాద్ బై ఎలక్షన్స్ వస్తాయని మరి కొద్దిమంది అయితే మరి మాట్లాడుతున్నారు. అసలు తెలంగాణ భవన్లో కార్యకర్తలు చెప్పేదానికన్నా సరే ఇక్కడ మన జూబ్లీహిల్స్ కార్పొరేటర్లు చెప్పేది మరో విషయం అన్న. మెయిన్గా మీరు ఎవరైతే కార్యకర్తలు లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మాటల కోసం ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అసలు ఈ ఖైరతాబాద్లో ఎలక్షన్స్ వస్తాయా, అసలు ఏం జరుగుతుంది ఖైరతాబాద్ నియోజకవర్గంలో కూడా అడుగుతున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? ఖచ్చితంగా ఖైరతాబాద్లో బై ఎలక్షన్ మాత్రం రావడం ఖచ్చితంగా జరుగుతుంది. మేబీ నాకు తెలిసి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో ఖచ్చితంగా రాజీనామా చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. దానం నాగేంద్ర ఖచ్చితంగా రాజీనామా చేస్తూ ఉన్నాడు. ఏదేమైనా ఖైరతాబాద్ మళ్ళీ బై ఎలక్షన్ ఖచ్చితంగా వస్తూ ఉంది, డౌట్ లేదు. అసలు ఏ విధంగా ఉండొచ్చు అన్న, ఖైరతాబాద్లో బై ఎలక్షన్స్ వస్తే ఒకవేళ ఎవరిని అంటే సీట్ విషయానికి కూడా వచ్చేటప్పటికి నాకు ఇస్తే బాగుంటుంది నేను కోరుకుంటున్నాను అని కూడా చాలా మంది అయితే ట్వీట్లు అయితే వేస్తున్నారు. దీనికోసం ఏమంటారు? చాలా మంది వేసేవాళ్ళు వేసుకుంటుంటారు. నిజంగా సీటు వస్తాం కన్ఫర్మ్ ఉంటే బాట ఎప్పుడు ముందు చెప్పారు. అది రాదనే భయంతో ప్రజలను తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. అట్లా నేను లేదు. అట్లా అంటే మేము కూడా రేజ్లో ఉన్నాము. ఒక బీసీ ఈక్వేషన్ నాయకుడిగా అలా అనుకుంటే మేము కూడా అడుగున్నాం. గతంలో 2018, 2023లో కూడా ఇక్కడ బీసీ ఈక్వేషన్లో నాగేంద్ర గెలవడం జరిగింది. ఖచ్చితంగా ఈ పార్టీ ఏదేమైనా మళ్ళీ ఒకసారి బీసీ ఈక్వేషన్ ఖైరతాబాద్ ఎలక్షన్ గెలవడం జరుగుతుంది. స్థానిక సంస్థ ఎన్నికల మీద కూడా ఇది ఎఫెక్ట్ పడుతుంది అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎలక్షన్ పెట్టడం డౌట్ ఉంది. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ నడుస్తుంది, అలా స్టార్ట్ అయింది. ఆల్రెడీ కోర్టు వచ్చేసింది. సర్పంచ్ ఎలక్షన్ తెలియని చెప్తే ఎలక్షన్ కూడా పెట్టకపోవచ్చు తెలిసి. కానీ ఎలక్షన్ పెట్టకుండా ఇది మాత్రం ఆపనికి లేదు. ఎందుకంటే ఇది మన కంట్రోల్లో ఉండదు, ఇది సెంట్రల్ కంట్రోల్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ పెట్టాల్సి వస్తుంది. కానీ ఏదేమైనా రేపు ఫస్ట్ వీక్ వచ్చే డిసెంబర్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో రాజీనామా చేసే అవకాశాలు ఖచ్చితంగా మెండుగా ఉన్నాయి. ఖచ్చితంగా నాగేంద్ర రాజీనామా చేస్తే మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీలో బీసీ ఈక్వేషన్లో ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలుపు కోసం పనిచేస్తాను. కానీ అన్న, నేను ఇక్కడ ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడుకున్నప్పుడు కానీ కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ జూబ్లీహిల్స్లో దానం నాగేంద్ర కోటేశారు తప్ప బీఆర్ఎస్ పార్టీ కాదని కూడా మరి మాట్లాడుతున్నారు. నిజమేనా? దీన్ని ఏమన్నా అంటే ఇప్పుడు ఆయన 100 మాటలు చెప్తా ఉంటాడు. గెలిచేదా ఒక మాట, ఓడి దాటాక ఓడమల్లాం, ఓడి దాటాక బోడమల్లాం అని అన్నట్టుగా. అది ఎప్పుడు అట్లా జరగదు. ఎందుకంటే ఇలా ఇలా 100 సార్లు ఓడిపోతున్న ఏడిసిన నాగేందర్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అండతో గెలిచింది తప్ప, బీఆర్ఎస్ పార్టీ సింబల్ పైన గెలిచింది తప్ప, ఇవాళ రాజీనామా చేసి ఎందుకు ముందుకు వస్తామో ఎందుకు భయపడతాం? కోర్టు మొట్టికాయలు వేసి తప్ప ఇప్పుడు ముందుకు వస్తలేవు కదా నువ్వు. కోర్టు మొట్టికాయలు వేసింది కాబట్టి ముందుకు వస్తున్నావు. ఇవాళ రాజీనామా తప్పనిసరి అనుకుని ముందుకు వస్తా ఉన్నావు. కానీ నీకు భయం అనేది ఉంది కదా. నీకు దమ్ముంటే రాజీనామా చేసి ఎలక్షన్ మళ్ళీ గెలుచుతాయి. ఈ పార్టీలు కలిసి మేము కూడా వస్తాం అని చెప్తాను. ఖచ్చితంగా ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీ 100% బీఆర్ఎస్ పార్టీ గెలుస్తాం, డౌట్ లేదు. నవంబర్ 29 అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు లీడర్స్ కూడా ఎంతో ప్రత్యేకం. 2009లో జరిగింది ఏదైతే ఉన్నదో దీనికోసం ఏమంటారు? ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? దీక్షా దివాస్ చాలా బ్రహ్మాండంగా కేటీఆర్ గారు హరీష్ అన్న నాయకత్వంలో చాలా సక్సెస్ఫుల్గా ఇదే గ్రౌండ్లో చాలా బలంగా ప్రతి కార్పొరేటర్కి ఇప్పటిదాకానే మా జిల్లా మంత్రి ఇప్పటిదాకా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా తూచ తప్పకుండా పాటించి పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్గా వేసి బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా చాలా బలంగా చాలా భారీ సంఖ్యలో వచ్చేసి ఆ కార్యక్రమం ఏదో చేసారో దాన్ని బలంగా విజయంగా చేసేస్తారు, డౌట్ లేదు. థ్యాంక్ యూ.